హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. ఈరోజు నేను చెప్పినట్టు ఈరోజు లాస్ట్ ఎపిసోడ్. తర్వాత నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అఫ్కోర్స్ స్టార్టింగే డిస్టర్బెన్స్ వచ్చేసింది కదా. ఎనీవేస్, నేను నిన్న లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో కూడా చెప్పాను దట్ మీరెవరినన్నా ప్రేమించి ఉంటే ప్లీజ్ వాళ్ళకి మీ ప్రేమని తెలియచేయండి. వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా తర్వాత సంగతి. బట్ మనం ప్రేమిస్తున్నాము అనేది వాళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళకి మన మీద ఏ ఒపీనియన్ ఉన్నది అని తెలుస్తుంది. అట్లీస్ట్ అట్నుంచి ఆ రెస్పాన్స్ రాకపోయినా మీ వైపు నుంచి అయినా ఆ రెస్పాన్స్ అనేది ఉంటే బాగుంటుంది అనేది నా ఒక చిన్న సజెషన్. కొత్తగా ప్రేమలో పడ్డ వాళ్ళకి ఈ సజెషన్. ఓకే, ఊరికే పడే వాళ్ళకి కాదు. ఉంటారు కొంతమంది ఊరికేనే ఈ అమ్మాయి నచ్చలేదు, ఇంకొక అబ్బాయి, ఆ అబ్బాయి బాలేడు అసలు. కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళ గురించి తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళన మనం ప్రేమించింది అని పక్కకు తప్పుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నిజంగా ట్రూగా లవ్లో ఉండి వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్పండి. అది ట్రూ లవ్ అయితే. ఏదో టైంపాస్ లవ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత టైం వరకు మీరు ఆ పార్ట్నర్తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఎంజాయ్ చేసి టటా బై బై సీ యూ, ఇక్కడ వరకే నేను అనుకున్నాను అని ముందే చెప్పటము. ఎందుకంటే అవతల వాళ్ళు సీరియస్గా ఉన్నారనుకో పాపం వాళ్ళు హర్ట్ అవుతారు. సో ముందే ఆ క్లారిటీ కూడా ఇచ్చేయండి. ఐఎమ్ ఏ ప్లే గర్ల్, ఐఎమ్ ఏ ప్లే బాయ్, ఓకే, నాకు పలానా టైం వరకే, ఆ తర్వాత చెప్పలేను అన్న ఆ క్లారిటీ కూడా ఇచ్చేయండి. సో దట్ వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఉంటారు. ఇట్స్ లైఫ్ యార్, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు, తప్పే లేదు. ఓకే. ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు అని అంటే, ఎస్, ఇలానే మాట్లాడాలి. ఇప్పుడు ఇది చాలామందికి తెలీదు, చాలామందికి తెలియక చాలామంది ఇది పెద్ద ఇది అబ్బా, చాలా మాట్లాడవచ్చు దీని గురించి. ఎప్పుడన్నా తీరిక దొరికినప్పుడు నేను సపరేట్ వీడియో చేస్తాను దీని గురించి, ఓకేనా? సరే, ఇక లేట్ చేయకుండా ఐషు స్టోరీ గురించి విందాం. చాలా థ్యాంక్స్. 929 సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకి ఇప్పటికీ. సో ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ పర్సన్. సో స్టిల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా వింటున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మనం 1000 సబ్స్క్రైబర్ ఫ్యామిలీగా సెలబ్రేషన్స్ చేసుకుందాం, ఓకేనా? ఓకే, ఇక లేట్ చేయకుండా స్టోరీల గురించి మాట్లాడుకుందాం. సో నిన్నటి ఎపిసోడ్లో మనము ఒక డిజాస్టర్ జరుగుతుంది, నేచర్ డిజాస్టర్. దానివల్ల అందరూ వాలంటీర్స్ వర్క్ కోసం వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సోఫియా కొంచెం ఊపిరితిత్తుల్లో ఊపిరి తీసుకోవడం ప్రాబ్లం అయ్యి హాస్పిటల్కి తీసుకొస్తారు. అక్కడ తనకి లంగ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. తర్వాత చాలా కష్టపడతారు తను బతికించుకోవడానికి, బట్ తను బ్రతకదు. అండ్ ఇంకొక విషయం తెలుస్తుంది ఏంటి అంటే, విక్కీ తన్ని ప్రేమించాడు, తను కూడా విక్కీని ప్రేమించింది అనే విషయం తెలుస్తుంది. బట్ దాంతో విక్కీ చాలా తన హృదయం పగిలిపోతుందన్నమాట. అండ్ సోఫియాని సాగనంపుతారు పద్ధతి ప్రకారంగా. ఓకే, సో ఇది మనము ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్? ఇక కొన్ని రోజుల తర్వాత ఎవరి వర్క్లో వాళ్ళు ఎంత బాధ ఉన్నా చనిపోయిన వాళ్ళతో దగ్గరే మన రోజు ఆగిపోలేదు కదా. సో వాళ్ళు పోయినా కూడా మన రోజులు ముందుకు వెళ్ళాలి కాబట్టి, సో ఎవరి పనిలో వాళ్ళు ఎంత బాధలో ఉన్నా కూడా ఇంకా విక్కీ చాలా బాధపడతాడు. బట్ స్టిల్ రోజులు గడవాలి, పోవాలి అని జాన్ వాళ్ళతో ఎప్పుడూ కూడా వాళ్ళు వేరువేరుగా లేరు, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు. సో జాన్ విక్కీ సోఫియా చనిపోయింది కాబట్టి నేను ఇంకా నా ప్రేమ గురించి జాన్కి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళతో ఉండకూడదు అలాంటిది ఏమీ లేదు. జాన్
నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు, నిన్ను ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదు, నువ్వు మాకంటూ మిగిలిన్నది నువ్వు ఐషునే, నిన్ను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు, ఐషుకు ఒక ఫ్యామిలీ ఉంది అక్కడ, సో ఏది లేనిది నీకు మాత్రమే, ఇప్పుడు మేము నీ ఫ్యామిలీ, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్స్, మాకు రేపు పిల్లలు పుట్టినా నువ్వు మాతో పాటే ఉండాలి అని చెప్పి జాన్ విక్కీని ఆయనతో పాటే ఉంచుకుంటూ కష్టమైన సుఖమైన మనమే పంచుకుందాము అని చెప్పి ఇంకా ముగ్గురు కలిసే ఉంటారనమాట. అలా వాళ్ళ రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఇటువైపు సోఫీ డెత్ ఐషుని బాగా కృంగతీసిందనమాట. బాగా అంటే బాగా, అరే నాకంటూ పేరెంట్స్ లేరు, నాకంటూ ఒక ఫ్యామిలీ అనుకున్నది వాళ్ళ నలుగురిని, మేము ఒక పంచపాండవుల్లాగా హ్యాపీగా ఉండేవాళ్ళం, అలాంటి మాలో ఒకరిని ఆ దేవుడు ఎంత అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు అనే బాధ తను బాగా కృంగతీసిద్ది అనమాట. బట్ స్టిల్ తను ఆక్యుపంచర్లో ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్స్ అట్లా సైకాలజీలో అవి చేస్తూనే ఉంటుందన్నమాట. బట్ ఎక్కడో తెలియని ఒక బాధ అయితే తనని వెంటాడుతూనే ఉంటుంది. తనకి సపోర్ట్గా దేవా, జరీనా సపోర్ట్ చేస్తూనే ఉంటారు, మోరల్ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. సైకలాజికల్గా తను డిప్రెషన్లో పోయినప్పుడల్లా తన్ని మోటివేట్ చేస్తూ తన్ని పైకి తీసుకొస్తూనే ఉంటారు. అలా చాలా రోజు అలా గడిచిపోతూ ఉంటుందన్నమాట కాలం. ఇలా గడిచిపోతూ ఉండగా దేవా వచ్చేసి వాళ్ళ చుట్టాల్లో ఎవరికో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఊరు వెళ్తుందనమాట వాళ్ళ అమ్మతో పాటు. అదే టైంలో ఐషుకి ఫీవర్ వస్తుంది. ఫస్ట్ నార్మల్ ఫీవర్ అనుకుంటారు, తర్వాత ఎన్ని రోజులకి, ఒక వారం రోజులకు కూడా ఆ ఫీవర్ తగ్గకపోవడంతో బ్లడ్ టెస్ట్ చేపిస్తారు. బ్లడ్ టెస్ట్ చేయించడంతో అది టైఫాయిడ్ అని తేలుతుందనమాట. సరే టైఫాయిడే కదా, టైఫాయిడ్ అని తేలిన తర్వాత డాక్టర్ మెడిసిన్స్ రాస్తాడు. మెడిసిన్స్ రాసి, చూడమ్మా ఈ వారం రోజులకి రాస్తున్నాను, వాడండి, తగ్గితే ఓకే, తగ్గకపోతే మళ్ళీ రండి అని చెప్పి డాక్టర్ చెప్తాడనమాట. సరే అని చెప్పేసి జరీనా వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇంట్లో మెడిసిన్స్ వేయటం, తన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేస్తూ ఉంటుంది. సో జ్వరం తగ్గిపోతుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ రివర్స్ అవుతుందన్నమాట ఫీవర్. అలా రివర్స్ అయిన విషయం జరీనాకు చెప్పదు ఐషు. తను చేసిన తప్పు అదే, అక్కడే స్టార్ట్ అయింది అసలు హెల్త్ ఇష్యూ. సో తనకి మళ్ళీ ఫీవర్ వస్తుందన్న విషయం తనకి చెప్పకుండా ఆ ప్రిస్క్రిప్షన్ జరీనా వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకురారా ఒక 10 డేస్కి అని చెప్పి పంపిస్తుంది అనమాట. అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళి, ఆ అబ్బాయి చిన్నపిల్లాడికి వాడికి తెలుసు, ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వస్తాడు. సో ఆ మెడిసిన్స్ 10 డేస్ నుంచి ఆ మెడిసిన్స్ వేసుకుంటూనే ఉంటుంది అనమాట. ఆ మెడిసిన్స్ ఏ వల్ల బాగా వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి తనకి ప్రతి జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు తట్టుకోలేనంత పెయిన్, ప్రతి జాయింట్ పెయిన్ వస్తుంది, వాపులు వస్తూ ఉంటాయి. తనకేమీ అర్థం కావట్లా, అరే వాపులు రావటం ఏంటి, పెయిన్స్ రావటం ఏంటి అని. అప్పుడు తట్టుకోలేనంత పెయిన్ వచ్చిన తర్వాత అప్పుడు జరీనాకు చెప్పుద్ది, జరీనా నా వల్ల అవ్వట్లేదు, అసలు ప్రతి కీలు బాగా నొప్పి వస్తున్నాయి, ప్రతి కీలులో వాపు కూడా వచ్చింది అనగానే వెంటనే జరీనా చూస్తుంది అనమాట. చూసి అసలు ఇన్ని రోజుల నుంచి నువ్వేం చేస్తున్నావు, అసలు ఇన్ని రోజుల నుంచి నువ్వు చెప్పకుండా ఏం చేస్తున్నావు అని తిట్టేస్తుంది అనమాట. ఫస్ట్ తిట్టి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఇన్ని రోజుల నుంచి ఏంటి మెడిసిన్స్ వాడుతున్నారమ్మా అంటే, ఏం లేదండి ఇట్లా టైఫాయిడ్ వచ్చింది, టైఫాయిడ్ తగ్గిన తర్వాత కూడా మళ్ళీ ఫీవర్ వస్తుంటే ఇవే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. అప్పుడు డాక్టర్ తిడతాడు, అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వు ఆక్యుపంచర్ చేశానంటున్నావు, ఇంట్లో ఒక ఆక్యుపంచరిస్ట్ ఉంది, తనకన్నా చెప్పాలని తెలియదా, అది టైఫాయిడ్ కోసం రాసిన మందులు, టైఫాయిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా నువ్వు అవే మందులు ఎలా వాడావు, దానివల్ల నీకు ఎంత రిస్కో తెలుస్తుందా, అసలు అది ఇదని బాగా తిడతాడనమాట. తిట్టిన తర్వాత సరే అని చెప్పి ఫస్ట్ అయితే బ్లడ్ టెస్టులు చేయించండి అని చెప్పి, ఇంత కీళ్ళ వాపుల్లా ఉంది, మీరు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించండి అని చెప్పి బ్లడ్ టెస్ట్ రాస్తాడనమాట. సో బ్లడ్ టెస్ట్లో ఆర్ఏ ఫ్యాక్ట్ అని చెప్పి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే కీళ్ళల్లో కీళ్ళ వాపులు తెలుసు కదా, కీళ్ళ వాపులు అంటే దాని గురించి ఆ టెస్ట్లో తెలుస్తుంది అనమాట. కీళ్ళ వాపులు ఉన్నాయా, పాజిటివా నెగిటివ్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఆ టెస్ట్ రాస్తాడు.
డాక్టరు ఐషుకి సరే అని చెప్పి ఆర్ఏ టెస్ట్ రాపిస్తాడు. ఆర్ఏ టెస్ట్ అంటే ఏంటి అంటే రెమటాయిడ్ ఆర్థరైటిస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎవరన్నా మెడికల్ స్టూడెంట్స్ ఉంటే చెప్పండి. సో ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే, ఆర్థరైటిస్ అంటే జనరల్గా అందరికీ తెలుసు, కీళ్ళు, జాయింట్, బొక్కలకి సంబంధించి, జాయింట్స్కి సంబంధించి అని చెప్పి. సో ఆర్థరైటిస్ ఉందా లేదా అని చెక్ చేయడానికి చూస్తారు. సో తనకి ఆర్థరైటిస్ ఉందని తేలుతుంది. బట్ దానికి ఆయన మెడిసిన్స్ ఇస్తున్నా కూడా, ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా తగ్గట్లా. పైగా తనకి చెస్ట్ పార్ట్లో బాగా పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. అరే ఏంటిది, మందులు వాడుతున్నా కూడా తగ్గట్లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు బ్లడ్ టెస్ట్లో, స్కాన్లో తేలేది ఏంటి అంటే, ఈ మన హార్ట్కి లంగ్స్కి మధ్యలో కూడా తనకి ఆ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది ఫామ్ అయిందనమాట. సో అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్స్ వస్తాయి. ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు, ఓకే, ఇంగ్లీష్ వర్డ్ అది మెడికల్ టర్మినాలజీలో ఇన్ఫ్లమేషన్స్ అంటాం. సో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది హార్ట్కి, లంగ్స్కి దగ్గర కూడా వచ్చేసిద్ది అనమాట. తనకి అంత సివియర్గా, తనకి ఆ ప్రాబ్లం అనేది అంత సివియర్గా అటాక్ అయింది. సో దానివల్ల ఏంటి అంటే, తను ఊపిరి తీసుకోవడం కానీ, ఎక్కువగా ఆయాసపడటము, అప్పుడప్పుడు బాగా నొప్పి, ఆ పార్ట్లో బాగా నొప్పి వచ్చినప్పుడు తను నిద్రపోలేకపోవటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట ఇంకా తనకి. సో ఇదొక ప్రాబ్లం ఉంది, అది కూడా చాలా సివియర్గా ఉంది అని తెలుసుకునే లోపు చాలా సీరియస్ అయిపోతుంది తనకి. ఇంకా ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పి రుబీ దగ్గర నుంచి, రుబీ కాదు, జరీనానేమో కదా, ఓకే, జరీనా దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుని, మా ఫ్రెండ్స్కి కానీ ఎస్పెషలీ దేవాకి విషయం తెలియొద్దు అని చెప్పి ప్రామిస్ తీసుకుంటుంది అనమాట. తీసుకోగానే సరే ఇంకా చేసేది ఏమీ లేక జరీనా కూడా ఓకే అంటుంది అనమాట. ఇక తర్వాత ఒకరోజు ఇంటికి వస్తారు. ఈ మెడిసిన్, ఈ పెయిన్ వల్ల, దీనివల్ల ఏంటంటే మినిమం 5 years మెడిసిన్స్ వాడాలమ్మా. మినిమం తక్కువలో తక్కువ 5 సంవత్సరాలు ట్రీట్మెంట్ నడవాలి తనకి. అండ్ వీక్లీ వన్స్ ఒక ఇంజెక్షన్ రాస్తాను. కొన్ని రోజుల తర్వాత దాన్ని 10 రోజులకు ఒకసారి చేద్దాము. అప్పటి వరకు అయితే మీరు టెస్ట్ చేశాక దాన్ని పరిస్థితిని బట్టి 10 daysకి మారుద్దాము అని చెప్పి వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ రాస్తాడనమాట. సో జరీనా ఈ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకుంటుంది. ఎందుకంటే తను దత్తత తీసుకుంది, తన కూతురుతో సమానం కాబట్టి. ఇంకా తీసుకొని వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ వేస్తూ ఉండగా కొంచెం ఇదయిన తర్వాత 10 days వన్స్గా మారుస్తారన్నమాట. బట్ నిద్ర లేక, పెయిన్కి, తిండి సరిగ్గా తినక బక్కగా అయిపోతుంది అనమాట. ఇలా ఒక 1 month తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి, నాకు అస్సలు ఒంట్లో బాగుండట్లేదురా, మీ అందరినీ చూడాలనిపిస్తుంది, రండి అంటే, ఫీవరే కదా, వస్తాంలే వీలు చూసుకొని అని వాళ్ళు కూడా అంటారు. సరే అని చెప్పేసి తను ఓకే అంటది. ఒక వారం 10 రోజుల తర్వాత దేవా ఊరు నుంచి వచ్చాక వెంటనే ఐషుని చూడాలనిపించి ఐషు దగ్గర కురుక్కుంటూ వస్తుందన్నమాట. పరిగెత్తుండి వచ్చేస్తే, పొలోమని వచ్చేస్తుంది, పరిగెత్తుండు కదా. వచ్చి చూస్తే అసలు ఎలా అంటే గుర్తుపట్టలేని విధంగా బక్కగా అయిపోయి, ఓపిక లేకుండా బాగా నీరసంగా మంచంలో పడి ఉంటుందన్నమాట. అతన్ని చూడంగానే భయం వేస్తుంది దేవాకి. అరే ఏమైంది అని అడగగానే, ఏమీ లేదు, ఇలా బాగా జ్వరం వచ్చేసింది, టైఫాయిడ్ ఫీవరు, దానివల్ల సరిగ్గా తిండి తినలేదు, అందుకే ఇట్లా అయిపోయాను, దానిలో సోఫియా బాత్ ఇది కూడా బాగా డిప్రెషన్ ఉంది, అది ఇది అనగానే, ఇంకా జ్వరమే కదా అని నీకు చెప్పలేదు అంతే అని చెప్పి అంటుంది అనమాట. జరీనా కూడా పక్కనే ఉంటుంది. అప్పుడు ఐషు దేవాకి బాగా కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి, ఆంటీ దానికంటే బుద్ధి లేదు, మీకేమైందా ఆంటీ, మీరు పెద్దోళ్ళే కదా, ఒక్క మాట నాకు ఫోన్ చేసి చెప్పొద్దా, ఇలా ఉంది తన పరిస్థితి అని చెప్పి అని అంటే, అనగానే యాక్చువల్గా జరీనానే ఒక్కతే తన వల్ల కాక దేవాకు ఫోన్ చేసి, ఇట్లా ఐషుకి బాగా ఫీవర్ వచ్చిందమ్మా, నా ఒక్కదాని వల్ల అవ్వట్లేదు, నువ్వు కొంచెం వస్తావా తను చూసుకోవడానికని అంటే అప్పుడు వస్తుంది అనమాట యాక్చువల్గా. అప్పుడు ఇంకా జరీనా తిట్టడం మొదలు పెడుతుంది. ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత మీరు నాకు చెప్పేది, దానికంటే బుద్ధి లేదు, మీకు కూడా నా లేదు అని ఇద్దరిని కలిపి తిడుతుంది అనమాట. తడితే అమ్మనేమి అనుకు, నేనే చెప్పొద్దన్నాను,
ఇట్స్ ఓకే, బాగైపోతానులే, మెడిసిన్స్ వేసుకుంటున్నాను కదా అని చెప్పి ఇంకా అంటదనమాట. ఇంకా అలా తన గురించి తనకి ట్యాబ్లెట్స్ ఇవ్వటం అవి తన ఐషుని చు దగ్గరుండి చూసుకోవడం మొదలు పెడుతుందనమాట. తర్వాత ఫ్రెండ్స్ కూడా ఒక 1 మంత్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి తన్ని చూసి, ఏంటి ఇలా అయిపోయావు, ఇలా ఉన్నావేంటి, నువ్వు హెల్త్ సరిగ్గా చూసుకోవట్లేదా అది అని అంటూ ఉంటుందన్నమాట. అండ్ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తారు, దట్ రీనా ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఐషు. అండ్ దేవా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, అయితే ఇంకెందుకు బాధ, చూడండి సోఫియా మన మధ్యలో మళ్ళీ పుడుతుంది అయితే అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఫీల్ అయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు ఒక వారం 10 రోజులు ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా తనకి ఐషు ఏంటంటే ఇంకా తనకి ఓపిక లేదు, లైక్ వాలంటీర్స్ వర్క్ చేసే ఓపిక ఇంకా తనలో చచ్చిపోయింది. ఇంకా తనకు ఓపికే లేదు, అసలు ప్రతి జాయింట్ నొస్తుంది. ఎస్పెషల్లీ ఆ గుండె దగ్గర ఎక్కువగా నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఊపిరి తీసుకోవడం సరిగ్గా రావట్లా. మెడిసిన్స్ వేసిన రోజు, ట్రీట్మెంట్ తను ఆక్యుపంచర్ ఇచ్చిన రోజు, లేదా ఆ మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకున్నప్పుడు హ్యాపీగా నిద్రపోతుంది. లేకపోతే ఆ పెయిన్తో తనకి నిద్ర కూడా పట్టట్లేదు, అంత సివియర్ ఇది ఉందన్నమాట. అప్పుడప్పుడు ఎంత నొప్పి ఉన్నా నాకు తెలియకూడదు అని వాటిని కంట్రోల్ చేసుకోవటం, మరీ ఎక్కువగా ఉన్నప్పుడే ఎక్స్పోజ్ అవ్వటం, అలా కూడా తన హెల్త్ని పాడు చేసుకుంటుంది. సరే నేను ఇక్కడ ఉంటే ఇలానే ఉండిపోతాను, నేను వెళ్తాను అని చెప్పి అనాథాశ్రమంలో హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటారు కదా, అక్కడ ఉంటాడు. నేను అక్కడ కొన్ని రోజులు ఉండొస్తాను ప్లీజ్ అని చెప్పేసి అక్కడికి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇలా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు తనకున్న ప్రాబ్లం తనకి పెద్దగా తెలిసేది కాదు. ఇట్స్ ఓకే, హెల్త్ ఇష్యూ బాగైపోతుంది అనే కాన్ఫిడెన్స్ తోటే ఉండేదన్నమాట. వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు తను చాలా హ్యాపీగా, నా కష్టం పెద్ద కష్టం కాదులే అన్నట్టుగా ఉండేదన్నమాట. కానీ జరీనాకి తను అక్కడ ఉంచటం ఇష్టం లేదు. ఎందుకంటే అనాథాశ్రమం అంటే ఫుడ్ సరిగ్గా ఉండదు కదా, ఈ టైంలో తనకి చాలా హెల్దీ ఫుడ్ అవసరం. అందుకని జరీనా బలవంతంగా తను అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతుందన్నమాట. ఐషుకి తన హెల్త్ కండిషన్ ఏంటి అనేది తనకు అర్థమవుతుంది. రోజు రోజుకి డౌన్ అయిపోతున్న విషయం కూడా తనకు అర్థమైపోతుంది. బట్ తన ఆలోచన అంతా దేవా గురించే. లేదు, దేవాకి నా గురించి తెలిస్తే తన మనసు విరిగిపోవడమే కాదు, తన జీవితం మీద తనకున్న హోప్స్ అన్నీ వదిలేస్తుంది. సో నేను ఇలా ఉండకూడదు, తనకి ఆపోజిట్గా నేను రియాక్ట్ అవ్వాలి. సో ఏదన్నా చెయ్యాలి, తన్ని పెళ్లి చేసుకునేలాగా నేను ఒప్పించగలగాలి, తనకంటూ ఒక లైఫ్ ఉండాలి, నా దగ్గరే తన జీవితం ఆగిపోకూడదు అని ఆలోచన చేస్తుందన్నమాట. ఆలోచన చేసి ఓకే ఫైన్, నేను తనతో చాలా ర్యాష్గా బిహేవ్ చేయాలి, అప్పుడు కానీ తను నన్ను వదిలిపెట్టి ఇంకోళ్ళని పెళ్లి చేసుకోదు అని డిసిషన్కి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఇంకా ఎప్పుడు దేవా వచ్చినా తనతో ఏంటి ఎప్పుడూ ఇక్కడే ఉంటావు, ఇంకా మన ఇద్దరం కలిసి ఉండడం కుదరదు, నాకంటూ ఒక లైఫ్ వద్దా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక ఫ్యామిలీ కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, మన ఇద్దరం ఇక కలిసి ఉండడం కుదరదు, నీకు అర్థమవుతుందా రావట్లేదా, నాకంటూ ఒక లైఫ్ ఉండొద్దా. అండ్ అమ్మ వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు కూడా అని చెప్పి అంటదనమాట దేవాతోటి. దేవా షాక్ అయిపోతుంది. ఫస్ట్ తన చాలా బాధపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు, ఏమైంది, నేనేమన్నా తప్పు చేశానా, తప్పు చేసి ఉంటే చెప్పు, అంతేకాని ఇలా నన్ను వదిలిపెట్టి ఎవరినో పెళ్లి చేసుకుంటానంటావేంటి, నేను నిన్ను ఎన్ని కలలు కంటున్నాను, మన ఇద్దరం మన అమ్మతోటి కలిసి ఓ చిన్న పాపని దత్తగా తీసుకొని హ్యాపీగా గడుపుదాం, నేను ఏవేవో కలలు కంటుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఇవన్నీ నీకు జరీనా అమ్మ ఆంటీ నూరిపోస్తుంది కదా, నువ్వు పెళ్లి చేసుకో, నీకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమని నీకు ఈవిడే నూరిపోస్తుంది కదా అని చెప్పి అంటదనమాట.
అంటే హలో అలాంటిది ఏమీ లేదు జరీనా, నాకెందుకు నూరిపోస్తుంది, వస్తుంది, నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా, తను చెప్పిన ప్రతి మాట వినటానికి, నా లైఫ్ గురించి నాకు తెలియదా, నాకు ఎప్పటి నుంచో కోరిక, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, నాకంటూ ఒక నా సొంత పిల్లలంటూ నాకు ఉండాలి అని చెప్పి అని ఇలా చాలా హార్ష్గా మాట్లాడుతుంది ఐషు దేవాతోటి. అలా అలా అంటావు, ప్లీజ్ అలా అనకు, అది ఇది అని ఎంత బ్రతిలాడినా లేదు లేదు నువ్వు కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకో, నీతో నాకు కుదరదు అని చెప్పి అంటదనమాట. ఇందుకేనా ఆ రోజు గొలుసిచ్చేటప్పుడు కూడా నీ పిల్లలకి వేసుకో, ఈ చైన్ పలసగా ఉంది, నీ మెడలో ఇప్పటికీ వేస్తున్నా కానీ నీ పిల్లల కోసం దాచుకో అని చెప్పి అన్నావు అని దేవాకు కూడా ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా తనకు కూడా బతులాడినంతసేపు బతులాడుతుంది. తర్వాత లేదు లేదు నాకు నా ఫ్యామిలీయే ఇంపార్టెంట్, అసలు నువ్వెవరు అని జరీనాని అనడానికి నువ్వెవరు అనే మాట కూడా అనేస్తుంది అనమాట కావాలని. అనేసరికి ఏంటి నేనెవరా, లాస్ట్కి ఈ మాట కూడా అనేసావా నువ్వు అని చెప్పేసి ఆ కోపంతో ఇంక నేను నీతో మాట్లాడను అని చెప్పేసి దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఐషు చాలా బాధపడిపోతుందన్నమాట. ఇలా మాట్లాడాను, బట్ నేను ఇలా మాట్లాడితేనే తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పి జరీనాతోటి బాధపడుతుంది అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఐషు దేవ వాళ్ళ మదర్కి ఫోన్ చేసి ఆంటీ, అమ్మ అని పిలుస్తుంది కదా, అమ్మ దేవాకి ఇంకా పెళ్లి చేయకుండా ఉన్నారేంటమ్మా, ఏమన్నా సంబంధాలు చూడొచ్చు కదా, పెళ్లి చేయొచ్చు కదా త్వరగా అని అంటదనమాట. అనగానే దేవ వాళ్ళ మదర్ వచ్చేసి అవునమ్మా, వాళ్ళ మేనమామ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, సంబంధాలు చూస్తున్నాము, మంచి మ్యాచ్ దొరికితే మా చుట్టాల్లోనే ఉన్నారంట, మంచి మ్యాచ్ అయితే చేసేద్దాము ఈ సంవత్సరంలో అనుకుంటున్నామమ్మా అని అంటదనమాట. అనగానే అవునా ఆంటీ, చాలా సంతోషం అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. దేవత ఏం మాట్లాడుతూ తను వాళ్ళ అమ్మతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది అనమాట. ఐషు మాట్లాడి పెట్టేసిన తర్వాత ఇంకా తనకి ఆ దేవాకి అసలు ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఇన్ని రోజులు బాగానే ఉందిగా, సడన్గా ఏమైంది అని తనకేమీ అర్థం కాదు. ఇంకా జరీనా ఫోన్ చేస్తుంది దేవాకి, ప్లీజ్ నువ్వు ఐషుని తప్పుగా అనుకోకు, తను అంతా నీ మంచికే చెప్తుంది, ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కదా, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలనే కదా మేము అనుకుంటాము, మేము యాజ్ ఎ పేరెంట్గా ఇప్పుడు నేను తన మదర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి యాజ్ ఎ పేరెంట్గా నేను తనకు ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉండాలనుకుంటాను కదా, సో ప్లీజ్ మీ మధ్యలో ఉండే బంధం ఏదన్నా ఉంటే అది తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం, బట్ ఇప్పటికైతే తనకంటూ ఒక లైఫ్ ఉండాలి, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన పిల్ల కదా, తనకంటూ ఓ ఫ్యామిలీ ఉంటే బాగుంటుందని మా ఫ్యామిలీలో మేమందరం ఆలోచించాము అంటే, ఓ అయితే ఇదంతా మీరే నూరిపోసారనమాట ఐషుకి అని చెప్పి దేవ జరీనాని చాలా మాటలు అంటదనమాట. మీరిద్దరే మమ్మల్ని విడదీస్తున్నారు, అయితే మీ వల్లే తను నాకు దూరం అవుతుంది, మీరే అయితే తనకి పెళ్లి చేసుకో, నీకు ఫ్యామిలీ ఉంటుంది, అది ఇది అని మీరే నూరిపోసారనమాట అని చెప్పి గట్టిగా అనేసి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది అనమాట. ఇంకా జరీనా ఇలా కాదు, ఫోన్లో కాదు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలి తనతోటి అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతుంది అనమాట. కాదమ్మా, ఇప్పుడు మనమున్న సొసైటీలో నువ్వు అనుకుంటున్నట్టు మీరిద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీగా అమ్మతో ఒక ఒక పిల్లాన్నో దత్తత తీసుకొని ఉండడం అనేది అసలు జరగని పని, మన సొసైటీలో బ్రతకనివ్వరు. అండ్ మీ అమ్మ కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, మీ నాన్నగారు అసలే లేరు, ఇక మీ అమ్మ కోసం, మీ అమ్మ పరువు కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలిగా, తప్పదుగా, ఇవైతే తను ఒప్పుకోదుగా. అండ్ ఇప్పుడు ఐషు ఇప్పుడు ముస్లిం కాబట్టి మా ముస్లిం కమ్యూనిటీలో అస్సలు ఒప్పుకోరు ఇలాంటివి, సో అసలు ఛాన్సే లేదమ్మా మీ ఇద్దరు ఊహించినట్టుగా మీ లైఫ్ గడపటానికి, సో ప్లీజ్ పరిస్థితులను అర్థం చేసుకో. అండ్ నువ్వు నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, బట్ ఐషుకి అయితే మేము పెళ్లి చేయాలని అనుకుంటున్నాము, సంబంధాలు చూడటం మొదలుపెట్టాము, సంబంధాలు వస్తున్నాయి కూడా, పెళ్లి చేస్తాము, కాబట్టి నువ్వు తన కోసం వెయిట్ చేయకుండా నీ లైఫ్ నువ్వు చూసుకో, అమ్మ కోసం పెళ్లి చేసుకో ప్లీజ్ అని చెప్పి చెప్తారనమాట. చెప్పగానే
ఇంకా తనకి ఇంకా కోపం వచ్చేస్తుంది జరీనా మాటలకి. మీరే మా ఇద్దరిని విడదీశారు అని అంటది ఎంతసేపు. అంటే తను నువ్వు ఏమనుకున్నా పర్లేదమ్మా, బట్ సరే పెళ్ళి అయితే చేసుకోండి, పెళ్ళి తర్వాత కూడా మీ వల్ల ఒకళ్ళనొకళ్ళు విడిచిపెట్టి ఉండలేకపోతే మీరు బయట ఫ్రెండ్స్ లాగా మీకు కావాల్సింది ఏంటి, ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవటమే కదా, అది బయట ఎక్కడైనా కూడా చూపించుకోవచ్చు. కాబట్టి ప్లీజ్ పెళ్ళికి ఒప్పుకో అని చెప్పి చెప్పవలసిన 4 ముక్కలు చెప్పేసి జరీనా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏమీ లేక కానీ ఒక మాట ఫైనల్గా ఒక్క మాట చెప్తుంది జరీనా. ఒక్క మాట మాత్రం చెప్తానమ్మా, పెళ్ళి చేసుకో. అదే ఐషు కోరిక కూడా. నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి, నీకంటూ ఒక లైఫ్ ఉండాలి, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, నీకు ఒక ఫ్యామిలీ ఉండాలి, తనకు ఒక ఫ్యామిలీ ఉండాలనేదే తన కోరిక. ఓకే, కానీ నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అన్న విషయం తనకి తెలియాలి. కానీ ఏ రోజున చేసుకుంటున్నావు అనేది మాత్రం తనకి ఇప్పట్లో తెలియనీయకు. తన పెళ్ళి అయిన తర్వాత, నీ పెళ్ళి అయిన తర్వాత తను కూడా పెళ్లి చేసుకున్న తర్వాత నేనే చెప్తాను, ఓకేనా అని చెప్పి అంటదనమాట. అంటే సర్లేండి అని చెప్పేసి అంటది. ఇక ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు రోజుకి ఐషు ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. మెడిసిన్స్ తోటి ఏదో డెవలప్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బాగుండదు. ఇలాంటి టైంలోనే తన సోషల్ మీడియా ఈ ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి అలవాటు అవుతుంది అనమాట. తాను డైవర్ట్ చేసుకోవడానికి. ఆ టైంలోనే మన లవ్ అండ్ ప్రైడ్ తను చూడటం మొదలుపెట్టింది. సో తనకి నా స్టోరీస్ నచ్చాయి, అలా నా సబ్స్క్రైబర్ అవ్వడం జరిగింది తను. ఓకే, అండ్ తను పాపం నాతో చాలా మాట్లాడాలనుకుందంట. మేబీ నాతో మాట్లాడుంటే నాకు ఆ రిగ్రెట్ అయితే ఉండిపోయిందబ్బా, చిన్న రిగ్రెట్, అది మాత్రం నాకు ఎప్పటికీ ఉంటుంది. ఓకే, ఎనీవేస్, సో ఇంకా ఇలా తను చూస్తుండగా అండ్ ఒకరోజు జరీనాకు వచ్చేసి అవుట్ ఆఫ్ స్టేషన్ ఏదో ట్రీట్మెంట్ వర్క్ ఉండి తను అవుట్ ఆఫ్ రీచ్, మొబైల్ రీచ్ కూడా ఉండని ఒక రూరల్ ఏరియాకి ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి వెళ్ళిందనమాట. సో ఆ టైంలోనే తనకి బాగా సీరియస్ అయిపోయింది. తనకి ఫోన్ కాల్స్ చేస్తుంది, నొప్పి తట్టుకోలేక జరీనాకి చాలా కాల్స్ చేస్తుంది, మెసేజెస్ పెడుతుంది, బట్ ఎటువంటి రిప్లై ఉండదు అటు నుంచి, బికాస్ తనకి సిగ్నల్స్ లేవు. ఇటు దేవకు కాల్ చేసి చెప్పలేదు తన పరిస్థితి ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అమ్మాయి జరీనా ఇంటికి వచ్చేసరికి ఐషు పరిస్థితి చాలా భయంకరం. ఇమ్మీడియట్గా ఇంకా ఐషుని అలా చూసేసరికి జరీనా మైండ్ పనిచేయదు. తను ఒక ఆక్యుపంచరిస్ట్ అని కానీ, తను ఒక 4-5 పాయింట్స్ వేస్తే తను ఇమ్మీడియట్గా కోలుకుంటుందని. కానీ అసలు ఆఫ్కోర్స్ అలాంటి టైంలో మనమే ఎంత పెద్ద డాక్టర్ అయినా సడన్గా ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు ప్యానిక్ అయిపోతాం. సో తను కూడా అలా ప్యానిక్ అయిపోయి తనకి ఏం చేయాలో తెలియక పక్కనున్న వాళ్ళ సహాయంతో తన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారన్నమాట. చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే జరీనా చేస్తే జాన్ వీళ్ళందరూ లేదు మీరు అక్కడ కాదు, మేమందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో ఫ్లైట్ బుక్ చేసుకొనైనా పర్లేదు, మీరు ఇమీడియట్గా ఐషుని కోయంబత్తూరు తీసుకొచ్చేయండి అంటే సరే అని చెప్పేసి ఇమీడియట్గా అంబులెన్స్ మాట్లాడుకొని తన్ని కోయంబత్తూరు షిఫ్ట్ చేస్తారన్నమాట. షిఫ్ట్ చేసిన తర్వాత చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది. ఎంతసేపటికి తను ఆ నొప్పి తట్టుకోలేకపోతూ ఉంటుందన్నమాట. డాక్టర్స్ చేతులు ఎత్తేస్తూ ఉంటారు, లేదమ్మా చాలా టిపికల్ కండిషన్లో ఉంది, అప్పుడా అన్నట్టు ఉంది, మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడే చెప్పేసుకోండి అని సారీ అస్సలు మ్యాటర్ చెప్పలేదు. సో తను అంతగా ప్యానిక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇంకా జరీనా పెళ్లి చేసుకోండి అని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళకి తెలిసిన అబ్బాయి ఇంటి రిలేటివ్స్లోనే ఒకరికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించేస్తారనమాట. అప్పుడు ఇంకా చేసేది ఏమీ లేక దేవ ఫోన్ చేస్తుంది కూడా, పెళ్లి చేసుకునే ముందు కూడా ఐషుకి ఫోన్ చేస్తుంది, ఇలా సంబంధాలు వస్తున్నాయి, నా వల్ల కావట్లేదు, నేను ఎవరిని ఒప్పుకోలేకపోతున్నా, ప్లీజ్ ఇప్పటికైనా
నువ్వేమంటావు అంటే, లేదు నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పుద్ది అనమాట ఐషు. ఇంకా ఆ కోపంతో వాళ్ళ అమ్మకి సరే చేసుకుంటానని చెప్పుద్ది. కానీ రిజిస్టర్ మ్యారేజ్ నాకు ఏ గుళ్ళోనో పెద్దగా మండపం వేసో ఇలా వద్దు, జస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ అంతే అని చెప్పుద్ది అనమాట. సరే అని చెప్పి రిజిస్టర్ మ్యారేజే చేస్తారు. ఆ తర్వాత రోజు దేవ వాళ్ళ మదరు దాన్ని స్టేటస్గా పెట్టుకుంటుంది అనమాట. పెళ్ళి ఫొటోస్, వాళ్ళిద్దరికి పెళ్ళి అయిన ఫొటోస్, రిజిస్టర్ మ్యారేజ్ అయిన ఫొటోస్ పెట్టుకుని అవి స్టేటస్ మన ఐషు చూస్తుంది అనమాట. ఐషు చూసి ఏంటిది పెళ్ళి అయిపోయింది, నాకు సరే నేను తన్ని పెళ్లి చేసుకోమన్నాను కరెక్టే, తన్ని నేను దూరంగా ఉండమన్నాను కరెక్టే, బట్ తన లైఫ్లో నేను కొన్ని రోజులు తన ప్రాణంగా బ్రతికాను కదా, నాకు ఒక్క మాట చెప్పాలనిపించలేదా తను పెళ్లి చేసుకుంటున్నాను అని, నేను సంతోషంగా కదా ఫీల్ అవుతాను అని చెప్పి అంటదనమాట. అసలు జరీనా చేసిన తప్పు అది. పెళ్ళి చేసుకో, కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నాను అనే ముక్క ఐషుకి అప్పుడే తెలవనివ్వకు అని చెప్పింది చూడండి. అది జరీనా చేసిన పెద్ద తప్పు. ఆ రిగ్రెట్ తనకి ఇప్పటికీ ఉంది. సో అది సడన్గా ఆ న్యూస్ చూసేసరికి తనకి చాలా ఇదైపోతుంది అనమాట. సో మీ అందరికీ తెలుసు, నాకే తెలీదా అని చెప్పి తను చాలా ప్యానిక్ అయిపోయి ఆ పరిస్థితి తెచ్చుకుంటుంది అనమాట. దాని గురించి ఆలోచించి సో అలా కోయంబత్తూరు చేరుతుంది అంబులెన్స్లో. ఇంకా తన్ని డాక్టర్స్ అని చెప్పేస్తారనమాట, చాలా టిపికల్ కండిషన్ అమ్మ, ఆపరేషన్ చేసినా కూడా ఏమో చెప్పలేము, బట్ ఆపరేషన్కి అయితే 10 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్తారు. అప్పుడు జరిగిన పర్లేదు, నాకు డబ్బులు ప్రాబ్లం కాదు, నా కూతురు నాకు ఇంపార్టెంట్, తన కోసం నేను ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతాను అని చెప్పి తన దగ్గర ఉన్న సేవింగ్స్, ఇంకా జాన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని సేవింగ్స్ తీసినా కూడా సరిపోవు అనమాట. ఇంకా కొన్ని డబ్బులు అప్పు చేస్తుంది. ఇప్పటికీ జరీనా అప్పులు తీరుస్తుంది. ఈ రోజుకి కూడా నేను ఈరోజు మాట్లాడాను తనతోటి, ఈరోజు కూడా ఇంకా ఉన్నాయి మేడం, తీరుస్తున్నాను స్లోగా అని చెప్పారు. ఓకే, ఎనీవేస్, సో సరేనే అన్ని అరేంజ్మెంట్స్ 10 lakhs ఎట్లనో అరేంజ్ చేసి కట్టేస్తారు. సరే అని ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ కోసం ఐసీయూలోకి తీసుకెళ్ళిపోతారనమాట, ఎమర్జెన్సీ కేసు కాబట్టి. అప్పుడు ఆ మూమెంట్లో దేవాకి చెప్తారనమాట దట్ తనకి ఇది కండిషను, అందుకే నిన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసింది, నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పి అప్పుడు జరిగిన ఓపెన్ అప్ అవుతుంది. ఎందుకంటే చివరి చూపులని చెప్పేశారు కదా డాక్టరు అని. అప్పుడు ఫోన్ చేయగానే వెంటనే బయలుదేరి వచ్చేస్తుంది అనమాట వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వచ్చి. ఇంకా ఐసీయూలోకి ఎక్కువ మంది పోనివ్వరు కాబట్టి ఐసీయూలో ఐషు, జరీనా అండ్ దేవా ముగ్గురే ఉంటారు. ఆ ముగ్గురు ఉన్నప్పుడు నీకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు నువ్వు నాకు కదా చెప్పాలి, నాకు ఒక ఫ్యామిలీ ఇంపార్టెంటా, నాకు నువ్వు ఇంపార్టెంట్ కదా అని గుండె పగిలేలాగా ఏడుస్తుంది దేవా. ఎంత కన్సోల్ చేసినా కూడా తను అసలు తన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోద్ది. నాకు ఈ పెళ్ళి ముఖ్యం అనుకుంటున్నావు, నాకు నువ్వు కదా ఇంపార్టెంట్ చెప్పి ఆ తాళి తెంపి పడేస్తుంది. ఐసీయూలో పడేస్తే అప్పుడు ఐషు, అలా చెయ్యకు ప్లీజ్, నేను నీకోసం నాకు హెల్త్ బాగుంటుందేమో, మనం పెళ్లి చేసుకుంటామేమో అని చెప్పేసి నీకోసం కొన్ని రూపులు చేయించాను, లక్ష్మీ రూపు, మామిడి పింద రూపు, ఇంకో 2-3 ఏవో రూపులు ఇవి చేయించాను నీ మెడలో వేయటానికి, బట్ నీకు పెళ్ళైపోయింది కదా, ఇవన్నీ ఇప్పుడు నువ్వు నీ తాలిబొట్టులో ఈ రూపులన్నీ వేసుకో అని చెప్పి ఇస్తుందన్నమాట. అప్పుడు జరిగిన గబగబా ఆ తాళిని తీసుకొచ్చి మళ్ళీ అన్నీ కుచ్చి ఐషు చేతికి ఇస్తుంది. చూడండి దేవుడు ఎంత గేమ్ ఆడాడో, అటు తనకి పెళ్లి చేశాడు, ఇటు ఐషుతో మళ్ళీ తనకి తాళి కట్టించాడు చనిపోయే ముందు. సో ఆ అబ్బాయిని పిలిచి ఆ అబ్బాయికి దేవాన్ని అప్పచెప్పి, నా దేవాని చాలా జాగ్రత్తగా చూసుకోండి, తన హెల్త్ కేర్ అస్సలు తీసుకోదు, సో ప్లీజ్ తన్ని కాపాడండి అని చెప్పి. అప్పటికే తను డిప్రెషన్లో ఉండి సరిగ్గా తినకపోవటం, నిద్రపోకపోవటం, అసలు చాలా అప్పటికే తన దేవా హెల్త్ కూడా పాడైపోతుంది. తనకి స్టమక్ ఏక్ రావటం ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి తనకి. ఇంకా తన ఆ పరిస్థితిలో చూసేసరికి ఇంకా
ఇమీడియట్గా ఇంకా తన్ని ప్యానిక్ ఇదవుతుందని ఇమీడియట్గా ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేస్తారు. ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేసిన కొన్ని నిమిషాలకే ఐషు ప్రాణం వదిలేసింది. అంతే. ఒక్కసారిగా హాస్పిటల్ మొత్తం ఏడుపుతో నిండిపోయింది. దేవ అయితే కుప్ప కూలిపోయింది తను అలా చూసి. తన్ని ఇమీడియట్గా తనని ఐసీయూలోకి షిఫ్ట్ చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది దేవ. జరీనా బొమ్మలా అయిపోయి అలా కింద పడిపోయింది. ఏం చేయాలో, ఎవరిని ఓదార్చాలో, తనని ఎవరు ఓదార్స్తారో, నేనేమైపోతాను అన్న బాధ జరీనాని కృంగతీసేసింది. ఇక ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రెగ్నెంట్, తనని చూసుకోవాలా, ఐషు కోసం బాధపడాలా, నా భార్య రీనాని కాపాడుకోవాలా అనే టెన్షన్లో జాన్. ఇక విక్కీ గురించి అయితే చెప్పనే వద్దు. తను గాఢంగా ప్రేమించిన పిల్ల ఈ మధ్యకాలంలోనే చనిపోయింది. కొన్ని నెలల తేడాలోనే ఉన్న 5గురిలో ఐషు తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట విక్కీకి. అలా నాకు బాగా క్లోజ్ అయిన ఐషు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్న బాధ విక్కీని ఇంకా కుంగదీసింది. అలా ఐషు జీవితం అక్కడితో ఆగిపోయింది. కానీ ఫిజికల్గా తను లేకపోయినా తను చనిపోయే ముందు జరీనాని పిలిచి, చూడు జరీనా, నేను ప్రపంచం నాకు తెలుస్తుంది నేను ఉండను అనేది, కానీ నా కోసం ఎవ్వరూ ఏడవద్దు, మీ మొహాల్లో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి, నేను ఎక్కడున్నా సరే మీరు అందరూ సంతోషంగా ఉండాలి, మీ 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 లైఫ్ని మీరు చూసుకోవాలి, అందరూ సంతోషంగా మీ పనులలో బిజీగా ఉండాలి, జీవితం ఎప్పుడూ ఎవరి కోసమూ ఆగిపోకూడదు, ఎవరి లైఫ్ వాళ్ళదే, నేను వెళ్ళిపోయాను కదా అని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము చేయకూడదు, దేవ బాధ్యత మొత్తం నీకే అప్పచెప్పి వెళ్తున్నాను, తను సంతోషంగా ఉండాలి, తను ఎప్పుడూ తనకి కావాల్సినవి తను అచీవ్ చేసేలాగా తను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండు, విక్కీ జాగ్రత్త, జాన్ జాగ్రత్త, రీనా జాగ్రత్త అని అందరి గురించి, అన్ని బంధాల గురించి ఐషు జరీనాకు అప్పచెప్పి చనిపోయే ముందు ఇవన్నీ జరీనాతో మాట్లాడి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, జీవితానికి ఎండ్ ఉండకూడదు, ఇదే మీ బిగినింగ్ అన్నట్టుగా ఉండాలి, సో లైఫ్ ఆల్వేస్ బిగిన్స్ నెవర్ ఎండ్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్, అఫ్కోర్స్ ఇది నా మాట, లైఫ్ బిగిన్స్ అనేది తను లైఫ్ ఎప్పుడు స్టార్టింగ్లోనే ఉండాలి అనే ఒక చిన్న ముక్కని జరీనాకు చెప్పి తను వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వరకు కూడా తన్ని అసలు దత్తత తీసుకున్న వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం చెప్పలేదు. ఇంకా వాళ్ళ హడావిడిలో, వాళ్ళ టెన్షన్స్లో ఉండి వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పాలని కానీ, లేదా వాళ్ళ ఒరిజినల్ ఫ్యామిలీకి ఐషు పరిస్థితి చెప్పాలని కానీ వాళ్ళకి తెలియలేదు. అంతా అయిపోయిన తర్వాత అందరికీ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళని యాక్చువల్గా దత్తకు తీసుకున్న మదర్ ఫాదర్, లేదు మా ఇంటికే తీసుకురండి పాపని, నా పాప నా దగ్గరే ఉండాలి లాస్ట్లో అని చెప్పి తీసుకురమ్మంటే ఇంక అక్కడికే తీసుకెళ్ళి ఇంకా అందరి మనసులు విరిగిపోతాయి. ఐషు ఎంత ప్రేమని పంచింది అందరికీ, అలాంటి ఐషు ఇక లేదు అని చెప్పి అందరూ ఏడ్చి, బట్ తను ముస్లిం ఇది తీసుకున్న తర్వాత చనిపోయింది కాబట్టి ముస్లిం కమ్యూనిటీ ప్రకారంగా ఎలా తనకి ఫైనల్ సెరమనీ చేస్తారో అలా తనకి అంత్యక్రియలు చేసి దాన్ని సాగనంపారు. చూడండి,
లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. సో ప్లీజ్ అందరూ మీ మీ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, అండ్ సైనింగ్ ఆఫ్ ఐశ్వర్య. టాటా, బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్.